డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. క్యాండిల్ మేనిఫెస్టేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాండిల్స్కి డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. ముఖ్యంగా మనీని అట్రాక్ట్ చేసే ఒక స్పిరిచువల్ రెమెడీ, ఒక మేనిఫెస్టింగ్ టెక్నిక్ ఇది. గ్రీన్ కలర్ క్యాండిల్తో ఒక రైట్ వేలో మన మేనిఫెస్టేషన్ టెక్నిక్ని అప్లై చేస్తే గనక అబుండెన్స్ని ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఫర్ దట్ ప్రాపర్ అలైన్మెంట్ కావాలి. మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాను. లాస్ట్ సెకండ్ వరకు కాన్సన్ట్రేట్ చేయండి. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో, స్పిరిచువల్ రెమెడీస్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. మనకి అబండెంట్గా అంటే చాలా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏదైనా స్పిరిచువల్ రెమెడీ మేనిఫెస్టేషన్తో కూడుకుంది, మీరు ఏదైనా షేర్ చేయాలి? Yes, there are lot of remedies, ma. We'll decode few things in this video. Yes. Okay. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. అహం బ్రహ్మాస్మి. అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ కొరకు, అబుండెన్స్ని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు ఒక రిచువల్ ఉంది. క్యాండిల్ మేనిఫెస్టేషన్ అని చెప్తాం. క్యాండిల్ మేనిఫెస్టేషన్ విచ్ మీన్స్ లైట్నింగ్ అని చెప్పొచ్చు. ఓకే, మరి లైట్నింగ్ అంటున్నాం కదా, దీపం పెడుతూ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు కదా అంటే ఎస్, దీపం పెడుతూ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, చెయ్యాలి, దట్స్ ద రైట్ వే. కానీ క్యాండిల్ మేనిఫెస్టేషన్ స్పెసిఫిక్గా ఎందుకు మనం తీసుకుంటున్నాము అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. యాజ్ పర్ కలర్ సైకాలజీ ఒక్కొక్క కలర్ క్యాండిల్ ఒక్కొక్క దానికి సంకేతం. అండ్ మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అబుండెన్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, నాట్ ఫర్ మనీ, అబుండెన్స్ విచ్ మీన్స్ సంపూర్ణత్వానికి రిలేటెడ్, సమృద్ధిని ఆకర్షించడానికి, లావిష్ అబుండెన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ పవర్ఫుల్ రిచువల్ హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే గ్రీన్ కలర్ క్యాండిల్. వై ఓన్లీ గ్రీన్ అంటే గ్రీన్ అట్రాక్ట్స్ ప్రాస్పెరిటీ, గ్రీన్ అట్రాక్ట్స్ అబుండెన్స్, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని గ్రీన్ కలర్ క్యాండిల్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే కిందన ఒక ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఒక బేస్లో సినామిన్ పౌడర్ అంటాం కదా, స్ప్రింకిల్ సినామిన్ అరౌండ్ బేస్ ఆఫ్ ద క్యాండిల్ టు స్పీడ్ ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అన్నమాట. సినామిన్ అంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అన్నది ఆర్టిఫిషియల్ మేడ్ కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ మేడ్. అంటే నేచర్లో ఆవిర్భవించిన ఒక వుడ్, ఒక స్టిక్ అని అర్థము. కామన్ సెన్స్ ఏంటి అంటే సైన్స్ ఏం ప్రూవ్ చేసింది, సనాతన ధర్మం ఏం ప్రూవ్ చేసింది అంటే న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించిన అణువుకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. న్యాచురల్గా క్రియేట్ అయిన ప్రతి అణువుకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అందులో దాల్చిన చెక్క, సినామిన్ పౌడర్కున్న శక్తి ఏంటి, సినామిన్ స్టిక్, దాల్చిన చెక్కకున్న శక్తి ఏంటంటే అబుండెన్స్ని, మనీని, వెల్త్ని, లక్ని, ప్రాస్పరిటీని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని ఆకర్షించే శక్తి సినామిన్ స్టిక్కి ఉంది. సో దాన్ని మనం ఇంట్లో పౌడర్ ఫామ్లో చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బయట మార్కెట్లో న్యాచురల్ పౌడర్స్ కూడా అవైలబిలిటీ అయితే. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక బేస్ ఏదైనా ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒక బేస్ ప్లాన్ చేసుకొని చుట్టూ కూడా సినామిన్ పౌడర్ స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ సినామిన్ పౌడర్ స్ప్రింకిల్ చేశాక కొన్ని కాయిన్స్, ప్లేస్ ఏ కాయిన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద యూనివర్స్. అంటే యూనివర్స్కి మనం ఆఫర్ చేస్తున్నట్టు. ఏంటి, సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి మరియు కొన్ని కాయిన్స్. కాయిన్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది, మనీ. మనీ అన్నది, కరెన్సీ అన్నది స్పిరిచువల్ ఎనర్జీ. ఇన్ మై టైమ్ మనం ఇచ్చిన డెఫినేషన్ అది. కరెన్సీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. సో నేను చాలాసార్లు చెప్పాను, ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే ఫస్ట్ స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలి. సో మనీ అన్నది స్పిరిచువల్ ఎనర్జీ, మనీకి సంకేతం. కాబట్టి కొన్ని కాయిన్స్ ప్లేస్ చేయాలి. 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కాయిన్స్ కావచ్చు. ఆ సినామిన్ పౌడర్ మీద ప్లేస్ చేసి సెంటర్ అలైన్మెంట్లో గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టి వెలిగించాలి. సో మన యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆ లైట్నింగ్, ఆ ఫ్లేమ్ మీద పెట్టాలి. ఎందుకు ఆ ఫ్లేమ్ మీద పెట్టాలి అన్నదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ ఫ్లేమ్కి ఉన్న వైబ్రేషన్,
ఫ్రీక్వెన్సీ 10 హెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. ఆ యొక్క ఫ్రీక్వెన్సీని అట్లా చూడడం ద్వారా, ఫ్లేమ్ని, అగ్ని జ్వాలని అలా చూడడం ద్వారా బ్రెయిన్ తీటా వేవ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది యాజ్ పర్ సైన్స్. బీటా, తీటా, డెల్టా అని కొన్ని వేవ్స్ ఉన్నాయి, బ్రెయిన్కి రిలేటెడ్ వేవ్స్. తీటా వేవ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. తీటా వేవ్లోకి బ్రెయిన్కి వెళ్తే దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద విజువలైజేషన్, దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్. ఆ తీటా వేవ్లోకి వెళ్ళేటప్పుడు చేసిన విజువలైజేషన్ మేజర్ రిజల్ట్స్ ఇస్తాయి. చాలామంది గురువులు, సిద్ధులు జస్ట్ మెడిటేషన్ చేయడం కొరకు హిమాలయస్కి వెళ్తుంటారు. ఎందుకు అక్కడికే వెళ్ళాలి? గాడ్ ఎనర్జీ ఉంది, ఓకే. బట్ యాజ్ పర్ సైన్స్ ఏంటి అంటే హిమాలయాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ 7 హెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో ఫ్లేమ్ 10 హెచ్జెడ్, విచ్ మీన్స్ సిమిలర్, నియర్ టు ఉంది. అందరూ హిమాలయాస్కి వెళ్ళే యాక్సెస్ ఉండదు కాబట్టి ఫ్లేమ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చూడడం ద్వారా, త్రాతక్ మెడిటేషన్లో ఒక ప్రక్రియ ఉంది. కంటిన్యూస్గా ఫ్లేమ్ని కన్ను ఆర్పకుండా, కన్ను రెప్ప పడకుండా ఫ్లేమ్ని అట్లా చూడాలి. ఎంతసేపు వరకు చూడాలంటే ఐస్లో వాటర్ వచ్చినంత వరకు చూడాలి. త్రూ విచ్ థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి త్రాతక్ మెడిటేషన్లో. దీని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటంటే 10 హెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, విచ్ ఇస్ నియర్ టు హిమాలయాస్. దాని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి? బ్రెయిన్ తీటా వేవ్లోకి వెళ్తుంది. తీటా వేవ్లోకి వెళ్తున్నప్పుడు ఆ తీటా వేవ్ యొక్క మాడ్యులేషన్ యొక్క టైంలో చేసిన విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ మేజర్ రిజల్ట్ వస్తుంది. అందుకు గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఆ ఫ్లేమ్ని చూస్తూ మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ ఏమైతే ఉన్నాయో అన్ని చాంట్ చేయాలి. చాంటింగ్ అనే కన్నా ఒక మాట చెప్తున్నాము, ఎఫర్మేషన్కి బాప్, డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ప్రకటన. ఎఫర్మేషన్ వేరే, ఎఫర్మేషన్ ఇట్ జస్ట్ ఎ స్టేట్మెంట్. డిక్లరేషన్ అంటే ప్రకటన. యూనివర్స్కి మనం ప్రకటించేస్తున్నాం, ప్రాస్పరిటీ ఇస్ మై బర్త్ రైట్ అని. ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఐఎమ్ అబుండెన్స్, ఐఎమ్ ఫినాన్షియల్లీ అబుండెన్స్, ఐఎమ్ యంగ్, రిచ్ అండ్ రిటైర్ అని, ఐఎమ్ స్పిరిచువల్లీ మిలీనియర్ అని, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ మై ఎనర్జీ అని చెప్పి. సో ఈ ప్రాసెస్ని మీరు ఇలా ఫాలో అయ్యి ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫ్లేమ్ని చూస్తూ మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ మీకేమైతే తెలుసో, ఇంతకుముందు మనం ఏమైతే గైడ్ చేసామో, మనస, వాచ, కర్మన, గుండె లోతుల నుండి మైండ్, హార్ట్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయితే కంప్లీట్ మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ చెప్పండి. ఇంతకుముందు చాలా స్విచ్ వర్డ్స్ ఇచ్చున్నాము. మేబీ కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు కాబట్టి కొన్ని స్విచ్ వర్డ్స్ ఇస్తాను. కాన్వలెక్సా, ప్రోసోప్యారీ, ఎమిస్టికా, వెల్త్ని, లక్ని, ప్రాస్పరిటీని, బిజినెస్ గ్రోత్ని అట్రాక్ట్ చేసే ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ ఇవి. కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారీ. ఒక్కొక్క వర్డ్ 51 టైమ్స్ చాంటింగ్ చేయండి. అండ్ శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, ఓం శ్రీం శ్రీం, మణిద్వీపం. ఈ టోటల్ ఈ పదాలన్నీ కూడా మీరు ఉచ్చరించండి, చాంటింగ్ చేయండి. చేసేటప్పుడు మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క 5 సెన్సెస్ ఎలా ఉండాలి అంటే మీ పైనుండి ధనవర్షం, కనక వర్షం కురుస్తుందని గ్రహించండి. ఆ 500 రూపీస్ నోట్స్ మీ మీద పడుతున్నట్టు మీరు గ్రహించాలి, ఫీల్ అవ్వాలి. ఇది ప్రాసెస్. ఇంకో డౌట్, ఈ ఎటువైపు కూర్చోవాలి గురువు గారు? తూర్ప, పడమర, ఉత్తర, దక్షిణ, మనకు చాలా డౌట్స్ కదా. ఉత్తరం వైపు ఫేసింగ్ చేయండి, విచ్ మీన్స్ నార్త్. ధనాకర్షణకి హెల్ప్ అవుతుంది. ఓకే, అటువైపు ఫేసింగ్ చేసి వెన్నెముక నిటారుగా ఉండాలి. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్ త్రూ అవుట్ అవర్ స్పైనల్ కార్డ్ 7 చక్రాస్ ఉంటాయి. ఎప్పుడైతే బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటుందో చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మనం చేసిన ప్రేయర్స్కి అతి త్వరగా ఫలితం వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. శ్రద్ధగా వినండి. ఉత్తరం వైపు ఫేస్ చేస్తూ వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చుంటూ చక్కగా ఒక ప్లేట్లో సినామిన్ పౌడర్ వేయండి. న్యాచురల్గా దొరికిన ప్రతి ఐటెంకి ఒక పవర్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. కాయిన్స్ పెట్టండి, గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టుకోండి, ఎన్లైట్నింగ్ చేయండి, లైట్నింగ్ చేయండి. కంప్లీట్ ఆ ఫ్లేమ్ని చూస్తూ మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ అన్నీ చెప్పండి. ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మంత్రాస్ ఏమైతే ఉన్నాయో, శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, ఓం శ్రీం శ్రీం, మణిద్వీపం, అనంత విశ్వ సంపదని ఆకర్షించే పవర్ఫుల్ వైబ్రేషన్స్ కలిగి ఉన్న పదజాలాలు ఇవి. అలానే కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారీ. నేను ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిని. మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ అన్నీ చేయండి. ఇంకొక సీక్రెట్ చెప్పిన, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు చేస్తే ఇంకా గ్రేట్ రిజల్ట్. ఫాలో అవ్వండి. 100కి 10,000%
డబ్బుని ఆకర్షించే శక్తిని భగవంతుడి నుండి, విశ్వం నుండి పొందేస్తారు. ఏదైతే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రాసెస్లో ఉన్న అడ్డంకుల్ని, అబ్స్టెకల్స్ని, బ్లాకేజెస్ని అన్నిటినీ కూడా యూనివర్స్ రిమూవ్ చేసిస్తుంది. డబ్బు సంపాదించడం కొరకు, డబ్బుని సృష్టించడం కొరకు కావాల్సిన అవకాశాన్ని యూనివర్స్ అలా మీ ముందు పెడుతుంది. ఎరుకుతో ఉండాలి, ఎవేర్తో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే పీస్ ఆఫ్ కేక్ మీరు ఇలా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నానంటే శ్రద్ధగా వినండి. అక్రాస్ గ్లోబ్ నుండి, డిఫరెంట్ కంట్రీస్ నుండి మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి మనకి అబౌట్ మాస్టరీ క్లాస్. ఆల్మోస్ట్ 3 to 4 months అయింది మనం మాస్టరీ క్లాస్ స్టాప్ చేసి. ఎగైన్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాల మేరకు, పంచభూతాల యొక్క అనుగ్రహం మేరకు, దైవశక్తి యొక్క ఆశీర్వాదాలతో ప్రకృతి మనకు సహకరించింది. ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు కాదు, కంటిన్యూస్గా 11 రోజులు ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. మీ ఏజ్తో విశ్వానికి సంబంధం లేదమ్మా. మీ జెండర్తో, మీ నేషనాలిటీతో, మీకున్న సంపదతో, మీకున్న ఫినాన్షియల్ స్టేటస్తో, మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. లైఫ్లో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలనే ఆకలి, కసి ఉంటే, లీగల్గా, ఎథికల్గా, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే, సులభంగా, సునాయాసంగా ధనాన్ని ఆకర్షించాలి అనుకుంటే, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించాలి అనుకుంటే, మీరు ఏ కెరీర్ని చూస్ చేసుకున్నా కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒకటే దారి, అనంత బ్రహ్మాండంతో అడుగులు వేయాలి. దాని కొరకు మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. డేట్ కొరకు వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. డిసెంబర్ 21వ తారీఖు. డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days ఇలాంటి ఇప్పుడు ఏదైతే పవర్ఫుల్ రిచువల్ చెప్పానో దీనికి దీనికి తండ్రులు యొక్క ఎన్నో టెక్నిక్స్, రిచువల్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ రిచువల్స్ని, టెక్నిక్స్ని, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ మేజర్ హిడెన్ యూనివర్సల్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అది కాకుండా ఒక మీ వృత్తికి తగ్గట్టు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అని పర్సన్ టు పర్సన్ గైడెన్స్ ఇవ్వబోతా ఉన్నా ఆ 11 days ప్రోగ్రాంలో. అలానే 1 or 2 days కంప్లీట్గా Q&A ప్రోగ్రామ్ తీసుకుంటాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఎటువంటి క్వైరీస్ ఉన్నా ఆన్ కాల్ అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా సొల్యూషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ మాస్టరీ క్లాస్ ఎప్పుడు జరుగుతుందో మాకైతే తెలీదు. 3 months గ్యాప్ తీసుకోవచ్చు, 1 year అనే గ్యాప్ తీసుకోవచ్చు. డోంట్ గివ్ ఏ షాట్ ఫర్ సంబడి. అండ్ ఈ ఆపర్చునిటీ మీ వరకు వచ్చింది. ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి. అండ్ చాలా లైవ్లో కొన్ని ప్రాక్టీసెస్ చేయించాలి కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ వెరీ ఫ్యూ పీపుల్. సో యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అలానే మన అనుకున్న వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాము. ఒక్కొక్క పర్సన్కి మనం చేయూతనివ్వాలి. చాలామందికి యూనివర్సల్ సబ్జెక్ట్ వాళ్ళ జీవితంలోకి పట్టుకొని వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ సోషల్ మీడియా. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మీ వాట్సాప్ గ్రూప్స్లో, వాట్సాప్ స్టేటస్లో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకు అర్థమై వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి బీజం మీరు తీసుకున్నట్టు అవుతారు. సో వాళ్ళ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు పొందేస్తారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వీలైనంత వరకు షేర్ చేయండి. అలానే ఇంకా ఏమైనా మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా వీడియోస్ ఇస్తాను. ఇన్ అడిషన్ టు దట్ మీ నేమ్ అండ్ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. Blessings to all the beautiful souls. Sarve Jana Sukhno Bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Nenu mi Sri Vibrant Vamsi.